దూత మీడియా, పవర్ ఆఫ్ న్యూస్. హాయ్ హలో వెల్కమ్ టు దూత మీడియా. తాజాగా మార్గదర్శి కేసులో తెలంగాణ హైకోర్టులో విచారణ నడిచింది. ఈ కేసులో రిజర్వ్ బ్యాంక్ తన వాదనలు వినిపించింది. మార్గదర్శిపై క్రిమినల్ ప్రొసీడింగ్స్ కొనసాగాల్సిందేనని, రామోజీరావు మరణించినంత మాత్రాన కేసుల నుంచి మార్గదర్శి తప్పించుకోకూడదంటూ రిజర్వ్ బ్యాంక్ తరపున న్యాయవాది పేర్కొన్నారు. ఈ కేసు గత 18 సంవత్సరాలుగా కొనసాగుతూనే ఉంది. ఈ కేసు కోర్టులో ఫైల్ అయిన దగ్గర నుంచి దివంగత రామోజీరావు ఏ తప్పు చేయలేదు, నిష్పక్షపాతంగానే వ్యవహరిస్తోంది, నిబంధనల ప్రకారమే చిట్స్ సేకరిస్తోంది, ఇంతవరకు ఎవరు మార్గదర్శికి వ్యతిరేకంగా కంప్లైంట్ చేయలేదు, మార్గదర్శి సక్రమంగానే చిట్స్ చెల్లింపులు జరిపింది, ఇందులో ఎవరికి అన్యాయం జరగలేదు, అలాంటప్పుడు ఈ కేసులో దమ్ము లేదు, ఏదో రాజకీయ కక్షతోని ఈ కేసు పెట్టారని ఈనాడు పేపర్ రాసుకొస్తోంది. మార్గదర్శి కేసులో ధర్మాసనం ప్రశ్నించిన నేపథ్యంలో ఈనాడు సంస్థల మేనేజింగ్ డైరెక్టర్ కిరణ్ స్పందించాల్సి వచ్చింది. కాకపోతే ఆయన రామోజీరావు చనిపోయారు కాబట్టి ఆయన కేసులతో తనకు సంబంధం లేదనే తీరుగా కిరణ్ వ్యాఖ్యానించినట్లుగా ఇక సాక్షి పత్రికలో ఓ కథనం ప్రసారం. ఈ కేసును మిగతా మీడియా సంస్థలు పెద్దగా పట్టించుకోలేదు, కానీ సాక్షి మాత్రం బ్యానర్ వార్తగా ప్రచురించింది. ఏపీ ఎడిషన్లో మరింత లోతుగా కథనాలను ప్రచురించింది. దీంతో మార్గదర్శి కేసులో మరో కోణం వెలుగులోకి వచ్చింది. అయితే ఇటీవల ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడంతో మార్గదర్శి కార్యకలాపాలు మళ్లీ మొదలయ్యాయి. యథావిధిగా చిట్స్ సేకరణ కొనసాగుతోంది. గతంలో జగన్ అధికారంలో ఉన్నప్పుడు మార్గదర్శి సంస్థలపై దాడులు జరిగాయి. ఏపీ సిఐడి అధికారులతో రామోజీరావును కూడా ప్రశ్నించారు. చివరికి మార్గదర్శి సంస్థ చిట్స్ సేకరించకుండా నిబంధనలను అడ్డుపెట్టారు. చివరికి మార్గదర్శి సంస్థను ఆర్థికంగా ఇబ్బంది పెట్టారు. అయితే ఇక అసెంబ్లీ ఎన్నికల్లో ఈనాడు కోరుకున్నట్టుగానే ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం ఏర్పడింది. దీంతో మార్గదర్శి కార్యకలాపాలు యథాలాపంగా మొదలయ్యాయి. అయితే మార్గదర్శి కేసులో రామోజీరావుపై పెట్టిన కేసులు తనకు వర్తించవని ఆయన కన్నుమూశారు కాబట్టి ఆ కేసులతో తనకు సంబంధం లేదని కిరణ్ వ్యాఖ్యానించినట్టు తెలుస్తోంది. ఈ క్రమంలో కిరణ్ పై వైసీపీ నేతలు విమర్శలు చేస్తున్నారు. రామోజీరావు ఆశయ సాధన కృషి చేస్తానని చెప్పిన కిరణ్ కోర్టులో ఇలా వాదించడం ఏంటని మండిపడుతున్నారు. మార్గదర్శి రామోజీరావు ఏర్పాటు చేసిన సంస్థ, దాని లాభాలను కిరణ్ కుటుంబం అనుభవిస్తోంది. అలాంటప్పుడు ఆ సంస్థతో కిరణ్ సంబంధాలు తెంచుకుంటారా? ఇదేం తీరు? తండ్రి కేసులతో సంబంధం లేదని కొడుకు అంటున్నాడు అంటే దాన్ని ఏమనుకోవాలో అర్థం కావటం లేదని వైసీపీ నాయకులు కిరణ్ ఉద్దేశించి సోషల్ మీడియాలో ప్రశ్నిస్తున్నారు. హాయ్, నేను మీ ఆర్పి పట్నాయక్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు దూత మీడియా. ఫర్ మోర్ అప్డేట్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ దూత మీడియా.